దేవునికి స్తోత్రం కలుగునగాక. మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామమందు ఇంతవరకు మనం రక్షించిన సర్వకృపానిధియగు ప్రభువుకి ముందుగా స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము, అభయమేపు ఆనందమానందమౌగ. దేవుడే నాకాశ్రయమైన దివ్యమైన దుర్గము, పిశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియను, నశించు శత్రుగణము వైరి ఆజ్ఞ వలన మడియను. అభయమేపుడానందమానందమౌగ. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. నేను ఈరోజు మాట్లాడుతున్న వాక్యంలో మరి యేసు ప్రభువారు ఒక చోట మరి మత్తయి సువార్త ప్రాంతంలో చెప్పారు, మీరు ఉప్పు వంటివారు, మీరు ఉప్పు వంటివారు. ఉప్పు నిస్సారమైతే అది ఎందుకు పనికిరాదు, కాళ్ళ కింద వేసి త్రొక్కబడుతుందని సెలవించారు. అంటే ఉప్పు నిస్సారం అంటే ఉప్పులో రుచి లేదు, రుచి లేని ఉప్పు అన్నమాట. అలాగే మీరు లోకమునకు వెలుగు వంటివారు, మీరు జ్యోతుల వలె ప్రకాశించాలన్నారు. మీరు వెలుగు వంటివారు. మరి కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండదు. ఎవడన్నా దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టడు కానీ అది ఇంటి ముందు వారందరికీ వెలిగించు దీపస్తంభమనే పెడతానప్పుడు మీరు వెలుగు బిడ్డలుగా ఉండి మీ వెలుగు మీ యొక్క క్రియలు బట్టి, మీ మాటలు బట్టి మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయడాన్ని. అంటే ఈరోజు మన క్రైస్తవులు వెలుగు లేక ఆరిపోతున్నారు, ఉప్పులో సారం లేక బాధపడతారు. అంటే దీని ఉద్దేశంలో మనకి ఒకసారి ఆలోచన చేస్తే, చిన్నప్పుడు పుట్టినది మొదలుకొని మనం ఎన్నోసార్లు మనకి ఫోటోలు తీస్తాం, ఇమేజెస్, చక్కటి ఫోటోలు రావాలని చెప్పి, అందంగా ఉండాలని చెప్పి మనం పిక్నిక్స్ కానీ బర్త్డేస్ కానీ బయటికి వెళ్తున్నప్పుడు ఎన్నో రకాల ఫోటోలు దిగుతూ ఉంటాం మనం. అయితే ఆ ఫొటోస్లో మనం కడిగించిన తర్వాత నా ఫోటో బాగుందా, నా ఫోటో బాగుందా, నేను ఎలా వచ్చాను చూడు అని చూసా. ఇదేంటి ఇది ఎలా వచ్చింది ఈ ఫోటో, మరి ఇది బాగలేదు, సరిగా తీయలేదు స్టూడియో అతను, నువ్వు కూడా సరిగా తీయని మనం అనుకుంటా, మాటల్లో మనం చాలాసార్లు అనుకుంటున్నాం. అయితే ఈరోజు నేను చెప్పిన వర్తమానంలో 2 కొరింథీ 5వ అధ్యాయంలో 17వ వచనంలో, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇవిగో సమస్తమును క్రొత్తవాయను. నేను చెప్తున్న మాటల్లో క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటే, నీ ఫొటోస్ వస్తుంటే నువ్వు ఎలా ఉన్నావో చూసుకుంటున్నావు, నీ ఫిగర్ ఎలా ఉందో చూసుకుంటున్నావు, నువ్వు ఎంత లావ్ అయ్యావా లేదా తగ్గావా, లేదా నీ మొహం వాడిపోయిందా బాగా ఉందని చూసుకుంటున్నావే కానీ నీ ఫోటో శారీరకంగా చూస్తున్నావు కానీ నీ ఆత్మీయంగా, నీ స్పిరిచువల్ ఇమేజ్, నీ ఆత్మ సంబంధమైనటువంటి పటం లేకపోతే ఒక పిక్చర్ ఎలా ఉందో ఈరోజు ఒకసారి ఆలోచించమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ ఆత్మీయ సంబంధమైన ఫోటో, అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు, అంతరంగ పురుషుడు బలంగా ఉండాలి, నూతన పరచబడి దినదినము అభివృద్ధి చెందాలని. అయితే ఇక్కడ మాటల్లో ఒక మాట చెప్తాను. ప్రభువారు ఈ యొక్క మరణమైన తర్వాత పాతిపెట్టబడి 3వ దినాన తిరిగి లేచారు నూతన జీవముతో. అదేవిధంగా క్రీస్తునందున్న నీవు నూతన సృష్టి కలిగి ఉన్నప్పుడు ప్రభువారితో పాటు నీవు కూడా పాతిపెట్టబడి ఉన్నావు. దాన్నే బాప్తిస్మ కార్యక్రమం అన్నారు. బాప్తిస్మ కార్యక్రమంలో జరిగిన క్రియ అదే. పాతవన్నీ గతిస్తాయి, నూతనమైన వ్యక్తిగా తిరిగి నువ్వు నీటి ద్వారా బాప్తిస్మం పొంది లెగుస్తున్నావు. ఇలా ప్రభువారితో పాటు నువ్వు ఈ భూస్థాపితమైన నీవు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఒక నూతనమైన వ్యక్తిగా నువ్వు మారావు. అది నీకు కొత్త ఆత్మ దేవుడు ఇచ్చాడు. అప్పుడు నువ్వు కొత్త వ్యక్తిగా ఉండాలి. అంతేగాని పాత వ్యక్తిగానే పాపిగానే ఉంటాను నేను, ఇంకా నా జీవితంలో ఏది జరగలేదు, నిరాశ నిస్పృహతో ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు. వాక్యం క్లియర్గా చెప్తుంది. కాగా ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించనని చెప్తుంది. యేసు ప్రభు వారు సిలువ మీద చనిపోయినప్పుడు నీ కొరకు నా కొరకు మన శాపాన్ని తీసివేశారు. కొలస్సీ పత్రికలో మాట రాయబడింది. ఆయన నిరాయుధులను చేసి
జయోత్సాహంతో ఊరేగించారని ఉంది. అంటే ఎవరినైనా రాయుధాలు చేశారు? ఈ లోకంలో లోకనాథులు, అంధకార సంబంధ లోకనాథులను పట్టి తెచ్చి బాహాటముగా ఊరేగించారని వాక్యం సెలవిస్తుంది. మరి అంటే దాని అర్థం ఏంటి? మనం ఇక ఏ మాత్రం కూడా శాపానికి కానీ, ఎవడన్నా క్రీస్తునందు ఉన్నవాడు శాపానికి గురి కాడు, ఆశీర్వాదానికి మనం కారకులయ్యాం. ఆ వాక్యం బట్టి మనం నేర్చుకోవాల్సిన మాట అదే. ఈరోజు నేను చెప్తున్న మాట మీకు అదే. కొత్త ఇమేజ్ నీకు వచ్చి, కొత్త జీవితంలో నువ్వు ఉన్నావు, నూతనమైన స్వభావం ధరించుకొని ఉన్నావు. మరి ఇంకా నువ్వు ఇదిగో నేను ఇంకా శాపం క్రిందే ఉన్నాను, ఎందుకు ఈ శాపం, నాకు ఇది శాప, నాకు ఈ బాధ అంటే నువ్వు నిజంగా క్రీస్తులో మారు మనస్సు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోలేనట్టే. మరి చాలా మంది మనం అనుకుంటాం, పేతురు పత్రికలో మాట ఉంది, ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత లభిస్తుందని అన్నారు. మరి ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత లభిస్తుంది అన్నప్పుడు, ప్రభువారు నిన్ను స్వస్థత పడుస్తున్నప్పుడు నువ్వు ఇంకా ఎందుకు బాధపడతావు? నా జబ్బు తగ్గలేదే, నా బాధ తగ్గలేదే అని చెప్పి నువ్వు ఇంకా కృంగిపోవడం ఎందుకు? ఇంచేత నువ్వు ఇంకా బాధలో ఉండాలి. నువ్వు బాధపడద్దు. ఇదిగో ఈ వాక్యం వింటున్న నీవు యేసు ప్రభు పొందిన గాయాలతో నీకు స్వస్థత లభించింది. నువ్వు విడుదల పొందావు. నీకు శాపం లేదు, ఏ విషయంలో భయం కూడా నీకు లేదు. ఎందుకంటే ప్రభువారి శక్తి నిన్ను కమ్ముకుంది. ఈ విషయాల్లో మనం ప్రార్థన చేయాల్సిన విషయం అవుతుంది. చాలా మంది ఎక్కడ చూసినా క్యాన్సర్ రోగులు పెరిగిపోతున్నారు. ఈ క్యాన్సర్ గురించి డాక్టర్స్ కూడా ఒక్కొక్కసారి ఏమి చేయలేక చేతులెత్తే ప్రమాదం జరుగుతుంది. కనుక ఈ వాక్యం వింటున్న మీరు ప్రతిరోజు మీ మోకాళ్ళు వంగినప్పుడు ప్రార్థన చేయండి. క్యాన్సర్ రోగుల గురించి ప్రార్థన చేయండి. దేవుడు వాళ్ళని స్వస్థపరిచేటట్లు మనం ప్రార్థన చేద్దాం. మరి ఈ ఆత్మీయ స్థితి, ఈ కొత్త నవీనమైన స్వభావం, ఈ స్పిరిచువల్ ఇమేజ్ నీది కొత్తగా మారింది అంటే మారడానికి కారణం ముఖ్యంగా మనం వాక్యాన్ని ధ్యానించాలి. ఎండిపోయిన స్థితిలోనే కనబడుతున్నాం. నీ వెలుగు ప్రకాశం వెలుగుతూ ఉండాలి. ఎప్పుడు ఉప్పుగా నిన్ను ప్రజల మధ్య దేవుడు నిలబెట్టండి. ఈ వాక్యం వింటున్న నీవు నీ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఈరోజు జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీ జీవితం ఎడారిమయమైందా? ఒకవేళ నీ జీవితం ఎండిపోయినట్లు ఎడారిగా బ్రతుకు మారిపోయిందా? సుఖ సౌఖ్యాలు నీకు కరువయ్యాయా? ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? దయచేసి నేను చెప్పిన మాటలు మీరు వినాలి. ఏమిటంటే, ఒక కొత్త రూపం నీకు వచ్చినప్పుడు నీ ఆత్మీయ స్థితి ఎండిపోయినట్టు ఉండకూడదు. ఒక ఎడారిలాగా ఎండిపోయకూడదు నీ జీవితం. దానికి ప్రభువులో అంటు కట్టబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండునని కీర్తన 1వ గ్రంథం. అంటే దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. మరి నీ యొక్క ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి ఆ పొజిషన్లో ప్రభువారు ఈ విధంగా మనకి త్యాగం చేసి కొత్త జీవితాన్ని ఇచ్చినప్పుడు నువ్వు ఆ జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలి, ఏ విధంగా ప్రభువులో అంటు కట్టబడాలి, ఏ విధంగా నూతనమైన నవీన స్థితిలోకి రావాలి అంటే నీ ఆత్మీయ స్థితి ఎండిపోకూడదు. అది ఎప్పుడు నీరు కట్టిన తోట వల్లే ఫలించాలి. దానికి మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, రోజు కూడా వాక్యాన్ని చదవాలి. 1 గంట సేపు నువ్వు దేవునికి నీ సమయాన్ని నువ్వు ఇవ్వాలి. 24 గంటల సమయం నీకు డ్యూటీ చేసుకోవచ్చు, పడుకోవచ్చు, నువ్వు ఏ కార్యక్రమాలు చేసినా 1 గంట ప్రభుకి ఇవ్వాలి. 1 గంట సేపు ప్రభుకి ఇవ్వాలి. నువ్వు ఇవ్వకపోతే నీ జీవితాల్లో ఆశీర్వాదాలు రావు. నువ్వు ఆత్మీయ స్థితిలో ఎండిపోతావు. నీ వాక్యం చదివినప్పుడు ఒక టైం స్పేర్ చేసుకోవాలి. కీర్తనలు పాడాలి, భాషలు మాట్లాడాలి, వాక్యం చదవాలి, దానిని ధ్యానించాలి. వాక్యం చదివేసి వదిలేస్తే అవ్వదు, దానిని ధ్యానం చేయాలి. 10 సార్లు చదువు, 5 సార్లు చదువు. ఈ వాక్యంలో దేవుడు నాకు ఏది బాధపడుతున్నాడని ఆ ధ్యానం నీలో ఉండాలి. మరొక ముఖ్యమైన విషయం, నువ్వు వాక్యం చదువుతున్నావు, ప్రతిరోజు వాక్యం చదవాలి. కొత్త ఈ సంవత్సరంలో మొదలుపెట్టిన నీ బైబిల్ పూర్తయిందా? మధ్యలో నీకు నచ్చిన చోట చదువుతున్నావా? ఒక క్రమ పద్ధతిలో నువ్వు వాక్యం చదివి ధ్యానించు. దేవుడిని తప్పక ఆశీర్వదిస్తాడు. తర్వాత నీ ఆత్మీయ స్థితి ఎండిపోకుండా ఉండడానికి ముఖ్యమైన కారణం మరొకటి ఉంది. నీలో పాపం అనేది ఉండకూడదు. పాపం అంటే చాలా మంది అనుకుంటాం, వ్యభిచారం చేస్తే, త్రాగుబోతులు, ఏదో దొంగతనమే పాపం అని మీరు అనుకుంటారు. కానీ అది నువ్వు ఇతరుల మీద పగ పెట్టుకుంటే పాపం, నువ్వు ఇతరుల్ని దూషిస్తే పాపం, నువ్వు ఇతరుల్ని నిందిస్తే పాపం, ఇతరుల మీద అబద్ధ సాక్ష్యం చెప్తే పాపం. అది పాపం. అంతేగాని ఏదో చెడు పనులు, వ్యభిచారం, అది పాపాలు అవ్వచ్చు, కానీ ఇవి కూడా పాపాలే.
అన్ఫర్గివ్నెస్, ఇతరులను క్షమించిపోవడం పాపం. ఒకసారి ఒక సహోదరి ప్రార్థన చేయమని నాకు అడిగితే నేను చెప్పాను, అమ్మ మీరు ఎవరినన్నా క్షమించవాలి అని ఒకవేళ మనసులో ఉంటే, మీరు ఒకవేళ క్షమించలేకంటే ఎవరినన్నా ఉంటే దయచేసి ఒక్కసారి క్షమించండి ఆ వ్యక్తి. నేను ప్రభువు నాకు చెప్తున్నారు మీరు ఎవరినో క్షమించలేదు. ఆ ఇయర్ కూడా కనబడుతుంది, సుమారు 7 సంవత్సరాల నుంచి మీరు ఒక వ్యక్తిని క్షమించలేదు. అలా ఇప్పుడు ఎవరన్నా ఉంటే నా ప్రోగ్రామ్ ఏంటంటే దేవుడు చూపిస్తున్నాడు, మీరు దయచేసి ఆ వ్యక్తిని ఇప్పుడే క్షమించండి, ఫోన్లో మాట్లాడండి. ఇదే సందర్భంలో నేను ఒక వ్యక్తితో మాట్లాడుతూ, నువ్వు ఎవరినన్నా క్షమించాలా, దయచేసి క్షమాపణ అడుగు, దేవుడు నీకు అద్భుతమైన స్వస్థత లభిస్తుందని నేను అడిగితే ఆ సహోదరి నేను ఆ వ్యక్తిని క్షమించను అని చాలా బలంగా గట్టిగా నొక్కి చెప్పింది ఆ వ్యక్తి. నేను చాలాసేపు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ వ్యక్తికి ఇలా కాదు, తప్పమ్మది, మనం ఇలా క్షమించాలి, ప్రభువే శిలువ మీద క్షమించాను, నువ్వు క్షమిస్తే అద్భుత జీవితంలో జరుగుతుంది. నేను కౌన్సిలింగ్ ఇచ్చిన మీదట అందరికీ స్వస్థత వస్తుంది, కానీ ఆ వ్యక్తికి హీలింగ్ రాలే. చివరికి నేను క్షమిస్తాను పాస్టర్ గారు అంటే అప్పుడు దేవుడు అద్భుతంగా క్షమాపణ ఆవిడకి ఇచ్చారు. మనం అనుకుంటాం చాలామంది, మన అనవసరంగా వాళ్ళు అంటున్నారు నేను ఎందుకు వాళ్ళని క్షమించాలి అన్నప్పుడు, అది మనం తప్పక క్షమించాల్సిన అవసరత మనకుంది. మన దేవుడు నేర్పిన పాఠం అది. పరులు దూషించున్నప్పుడు నాలో ఉత్సాహపరచువాడా, వాటిని భరింపబలమిచ్చి దరి నన్ను చేర్చువాడా, నన్ను పాలించు యేసు నిన్ను ఎవరని ఎరిగి తిని. జీవిత ప్రయాణంలో ఆయన మనతో ఉన్నారు, మన చెంత ఉన్నారు, పరిశుద్ధాత్మ రూపంలో ఆయన ఉన్నారు మనతో. ఎందుకు మనం మనం క్షమించకపోతే నీవు ఆత్మీయ స్థితిలో ఎండిపోతావు. నా వాక్యం వింటున్న ఈ రోజు నేను సూటిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. క్రైస్తవులైన మనం అవ్వచ్చు, హిందూవేత్తరులు వేరే వాళ్ళు అవ్వచ్చు, కానీ మీరు క్షమించండి ప్రభువులో. ఏం పట్టుకుపోతాం మనం, ఏమీ లేదు. యేసు ప్రభు అంటే అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి అంటే అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు అందరికీ తెలుసు, కానీ రాజశేఖర రెడ్డికి నువ్వెవరో తెలియాలి. ఈరోజు నా ప్రసంగంలో యేసు ప్రభువుకు నువ్వెవరో తెలియాలి. నువ్వెవరో తెలిస్తేనే ప్రభువు నీ జీవితంలో అద్భుతం చేస్తారు. నువ్వు ప్రభువుకు తెలియబడాలి అంటే నీ ఆత్మీయమైన స్థితి ఎలా ఉందో నువ్వు చూసుకొని ఒక కొత్త స్వభావంలోకి రావాలి. నీలో ఉన్నటువంటి ఆ ఎండిన స్థితి నుంచి బయటికి రావాలి. అందులో ముఖ్యంగా ఫర్గివ్ చేయాలి, ఇతన్ని క్షమించాలి, ఆ పాపం నుండి నువ్వు విడుదల బయటికి రావాలి. మరి ఇంకో చోట మాట ఉంది, నీలో భయం అనేది తీసేయాలి, నీలో భయం అనేది తీసుకోవాలి. మనుషునికి భయపడొద్దు, దేవునికి భయపడండి. అది కూడా ఆత్మీయ స్థితి ఎండిపోచేస్తుంది, జాగ్రత్త. దేవునికి భయపడండి. ఒకవేళ ఒక మనిషికి భయపడుతూ నువ్వు ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, నేను ప్రభు బిడ్డని, ప్రభు తరపున ఉన్నానని చెప్పి ఎవరన్నా ఏమన్నా అనుకుంటారో నువ్వు మనుషులకు భయపడుతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, బ్రదర్ నాగేశ్వరరావు, దేవుడు చెప్తున్నాడు నువ్వు మనుషులకి భయపడుతున్నావు, దేవుడికి భయపడు, ప్రభు దగ్గరికి రా. దేవా నువ్వు నాకు ఈ జీవితంలో ఇచ్చేసావు, నేను నీతో ఉంటాను ప్రభు అన్నాను. అంతేగాని మనుషులకి ఎప్పుడు భయపడు. దేవుడు ఏమన్నారు, యేసుప్రభు ఏమన్నారు, మీరు ఒక మాట చెప్పారు ఆయన, మీరు శరీరమును బాధ పెట్టే వారికి భయపడకండి, మీ ఆత్మను నరకములో వేసేవారికి భయపడుడి అని ప్రభు వారు సెలవిచ్చారు. కనుక మీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? మన పరిస్థితి, మన జీవితంలో మనం ఎన్నో మెట్లు ఎక్కుతున్నాం, ఎంతో ఆలోచన చేస్తున్నాం, కానీ నీ ఆత్మీయ స్థితి ఇదిగో ఈ భయం అనేది తీసుకో. మనుషులకి భయపడద్దు, మనుషులకి భయపడదు. ఒక సహోదరి ఒకసారి ఒక మీటింగ్లో నేను చూశాను, ఆ వ్యక్తిని చర్చలో చూశాను నేను. అదే సహోదరి ఒకసారి ఒకరు ఇచ్చిన ప్రసాదం తింటూ కనబడరు నాకు. ఈ చర్చిలో వచ్చిన ఈ బిడ్డ వాళ్ళు ఇచ్చిన అన్ని దేవతలకు చెప్పిన ప్రసాదం ఎందుకు తిన్నావు అని అడిగితే నా ఇష్టమైన పరిస్థితి అక్కడ కనబడుతుంది. చూడు, బలహీనమైన మనసులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మరి ఇది నువ్వు చేసిన పని మంచిదే అనుకొని ఆ వ్యక్తి కూడా మార్గం మార్చుకుంటాడేమో. నువ్వు వెళ్ళే మార్గం, నువ్వు వెళ్ళే మాటలు, నీ యొక్క క్రియలు, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నువ్వు ఎటువంటి చూపులు చూస్తున్నావు, ఎటువంటి చెడు వాటి వ్యర్థమైన వాటి యందు మనస్తుంచదు అంటాడు. వ్యర్థమైన వాటి యందు మనస్తుంచదు, వ్యర్థమైన వాటి చూడకుండా నా కన్నులు తిప్పివే అంటున్నాడు. ఈ లోకాశంలో పడకుంటే ప్రభా నీ వైపు నేను నడుచుకు సాగిపోయే కృప నాకు అనుగ్రహించి అంటాడు. అటు ఈ భయం అనేది నీలోంచి తీసివేసుకో, భయపడద్దు. నో ఫియర్ ఆఫ్ మ్యాన్,
దేవునికి భయపడు. సమస్తము జరిగించేవాడు దేవుడు, అద్భుత కార్యాలు చేసేవాడు దేవుడు, అద్భుత శక్తిని ఇచ్చేవాడు యేసయ్య. మీకు ఇంకొక మాట చెప్తున్నాను నేను, ఇంకొక గొప్ప వాగ్దానం ఇచ్చారు. నా నామమున మీరు సూచక్రియలు చేస్తారన్నారు. మరణకరమైనది త్రాగినా మీకు హాని జరగదన్నారు. పాములు తేళ్లు ఎత్తి పట్టుకుంటారన్నారు. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు అన్నారు ప్రభువారు. నువ్వు నమ్మితే దేవుని మేము చూస్తా ఉన్నారు. నేను నమ్ముతున్నాను ప్రభా, అపనమ్మిక లేకుండా నాకు సహాయం చేయని అతను ఎలుగెత్తి బ్రతిమలాడాడు. ఆ కుర్రవాడు తండ్రి. యేసుప్రభు గద్దించారా? లేదు. ఆయన అపనమ్మికని స్వస్థపరిచారా? నీవు నమ్మితేనే అద్భుత కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. నువ్వు నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయి. నమ్మకపోతే ఏమీ లేదు. ఒకసారి నేను నా ఫ్రెండ్ రాజమండ్రి ప్రాంతంలో ఒక రూమ్లో పడుకున్నాం. కిటికీ తీసుంది మా దగ్గర. నాతో పాటు కూర్చున్న సహోదరుడు అన్నాడు నాతో, పడుకుని ముందు ప్రార్థన చేసుకోలేదు, ఇంకా నేను పడుకుని పోతున్నానికే అన్న ఆ కిటికీ దగ్గర ఎవరో తెల్లగా నిలబడి దెయ్యంలాగా భయపోయి ఇంకా తెల్లగా జుత్తు తీరబోసుకొని ఉందన్న కిటికీ దగ్గర యూల్ స్పిరిట్ కనబడుతుందని అన్న అడిగి బాబు. నా సహోదరు నాకేం కనబట్టలే, ఆయనకు కనబడుతుంది. అప్పుడు నేను ఒకటే చెప్పాను, నాకేం కనబడలేదు, నీకు కనబట్టలేదు, నాకే చూసి వికటాసతో నవ్వుతున్నాను. నేను ఒకటే చెప్పాను, మోకరించి ప్రార్థన చేస్తానని ఆ కిటికీ వైపు చూపించి యేసుక్రీస్తు నామంలో బయటికి పో అని చెప్పి నేను గద్దించినప్పుడు కళ్ళు తెరిచి చూసి, నువ్వు చెప్తున్న దెయ్యాలు ఉన్నాయంటే లేవన్నా, వెళ్ళిపోయిందన్నా. మరి ఏంటి నువ్వు భయపడతావు? నువ్వు యేసుక్రీస్తు రక్తమే జయం, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమే జయం. యేసునామంలో శక్తి ఉంది, సాతాను శక్తి లయం అవుతుంది. అందుకే యేసునామము జయం జయం, యేసునామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్ ఆమేన్. ద పవర్, రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. టచ్ యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడే ఏ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి వ్యక్తిని తాకండి ప్రభా. రిలీజ్ యువర్ పవర్ లార్డ్ జీసస్. ప్రతి భయాన్ని తీసివేయండి. అదొక ఆత్మీయ స్థితి ఎండిపోయి చేసే ఒక కార్యక్రమంలో భాగం భయం అనేది. ఇతరులు క్షమించు, వాక్యం చదువు, ధ్యానించు, దేవునిలో గట్టిగా నిలబడు. దేవుని శక్తిని పొందుకోవడానికి నువ్వు ఎప్పుడు ప్రయత్నం చేయాలి. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియ కాదు. నమ్మకం లేకపోతే ఏముంది? అందుకంటాడు ఆయన ప్రభువారు మాట అంటారు, ఏమని అంటారు? నా నామం విశ్వాసించి వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తానని. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వాటన్నిటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు కలుగునని. సింపుల్ అండి, సింపుల్గా చెప్పారండి. నమ్మమన్నారండి, అంతేనండి. మీ నమ్మకమేనండి. అంతకు మించి మీరే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది నేను మీకు చేస్తానన్నారండి. సింపుల్ థింగ్ అండి. ఇది గ్రహిస్తే మన జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. నీ ఆత్మీయ స్థితి నుంచి, నువ్వు ఎండిపోయిన స్థితి నుంచి బయటకు వచ్చేస్తావు. బయటకు వచ్చిగానే నీ ఆత్మీయమైన లోపల ఉన్న ఆ స్పిరిచువల్ ఇమేజ్, ఆత్మ సంబంధమైనటువంటి పిక్చర్, బై ఫోటో కాదు, లోపల ఫోటో అద్భుతంగా తయారవుద్ది. మా నాన్నగారు ఒక మాట చెప్పేవారు, ఒరే మనం అందరూ కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? కుటుంబ ప్రార్థన చేస్తున్నప్పుడు పైనుంచి దేవుడు ఫోటో తీస్తాడురా. ఫోటో తీసినప్పుడు ఆ ఫోటోలో కళ్ళు మూసుకొని ఉన్నావా, లేకపోతే నవ్వుకుంటున్నారా, ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారా అనే ఫోటో పడుతుంది నాన్న, ఫోటో పడుతుంది నాన్న, జాగ్రత్తగా ఉండు నాన్న అని చెప్పేవాడు ఆయన. అప్పుడు మేము భయపడిపోను, నేనే కావాలా, ఫోటో పడుతుంది కావాలా, ఫోటో పడితే ఆ ఫోటోలో మేము ఎలా పడతామో, ఒకవేళ ఈ రాత్రి ప్రార్థనలో నీ ఫోటోలో నువ్వు ఎలా పడుతున్నావో, ఈ పాటలు పాడుతుంటే చెప్పి ఒకవేళ హేళంతో నవ్వుకుంటున్నావేమో కుటుంబ ప్రార్థనలో. జాగ్రత్త సహోదరుడా, ఫోటో పడుతుంది పైనుంచి, స్పిరిచువల్ ఇమేజ్ ఫోటో తీస్తాడు ఆయన. ఆ ఫోటోలో నువ్వు ఎలా పడుతున్నావు? నవ్వుతూ పడుతున్నావా, లేకపోతే ఎటకారంగా చూస్తున్నావా, లేకపోతే ఈ టీవీ ప్రోగ్రామ్ వెటకారంగా వీళ్ళేదో చేస్తారులే అని చెప్పి కట్టేయడానికి ప్రయత్నిస్తున్నారా? వద్దు, ఛానల్ మార్చకండి దయచేసి, నా మాటలు వినండి. ఎంతో బాధపడి కష్టపడి ప్రార్థన చేసి ప్రభా నువ్వు ఇచ్చిన మాటలు ప్రజలకు తెలియజేయాలి. నా క్రైస్తవ జనాలు విశ్వాసంతో అంటు కట్టబడాలి. ఆత్మీయ స్థితిలో మంచి విషయంలో వాళ్ళు పైకి రావాలి ప్రభా. ఈ ఆత్మీయ స్థితి ఎండిపోయిన స్థితి నుంచి బయటికి రావాలని మేము దేవుణ్ణి అడిగి ఇక్కడ దయచేసి సీరియస్గా తీసుకోండి. నీ స్పిరిచువల్ ఇమేజ్, నీ సెల్తో ఫోటో తీస్తున్నావు, నీ సెల్ ఎలా ఉపయోగిస్తున్నావు, దేనికి చూస్తున్నాను, నెట్లు దేనికి నెతుకుతున్నాయి. ఓ చర్చిలో ఒక అమ్మాయిని నేను చూశాను,
నేను ప్రార్థన ఇంకా నన్ను పిల్లలేదు వాళ్ళు. నేను వెనక నుండి కనిపెడుతూ ప్రార్థన చేసుకుంటే ఒక అమ్మాయి చర్చిలో పాస్టర్ గారికి చూస్తుంది, ఆ పక్కన ఈ సెల్ ఫోన్ ఇలా తీసిందండి. తీసి బొట్టన వెళ్తా టక్ 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 నొక్కేస్తుందండి. ఆవిడ ఏమి నొక్కుతున్నారు, ఏం మెసేజ్ ఆవిడ పంపిస్తుంది, అట్నుంచి ఏం మెసేజ్ వచ్చింది, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు చర్చిలో ఉన్నావు, నీ ఫోటో అప్పుడు పడితే, నీ ఫోటో అప్పుడు తీస్తే అయినా నువ్వు సెల్ ఫోన్తో చక్క పెడుతున్నావు ఇక్కడ. వాట్ ఈస్ దిస్? ఎక్కడుంది? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు యూత్? స్ట్రైట్ అవే నేను చెప్తున్నాను, దయచేసి కాలం సంకుచితమైంది, రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోయింది. వాళ్ళు మా దేశం అని, ఈ దేశం అని. మన దేశం పరలోక దేశం, మన పౌరస్థితి పరలోకం ఉంది. అక్కడి నుండి ప్రభువుని యేసుని రక్షకుడి కొరకు మనం కనిపెడుతున్నాం. అయితే రాష్ట్రములు కంపించిన, రాష్ట్రములు ఘోషించిన పూజ్యుడైన యెహోవా వైరి భూని సంహరిస్తుంది. దేవుని శక్తి గలవాడు, దేవుడి శక్తి గలవాడు. నీకు ఏది మంచో చేస్తాడు, నీకు ఏది మంచో చేస్తాడు. నీకు ఎలా అయితే నా బిడ్డలు రక్షణగా సేఫ్టీగా ఉంటారో అలా నేను చేయాలనే ఒక ప్రత్యేకమైన పథకంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు దేవుని యొక్క శక్తి నీ మీద ఉంది. నువ్వు ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఎండిపోయే స్థితిలో ఉన్నా, పాపంలో ఉన్నావా, ఇంకేమన్నా క్షమించకుండా ఉన్నావా, లేకపోతే బైబిల్ చదవకుండా ఉన్నావా, బైబిల్ ధ్యానం చేయకుండా ఉంటావా, పాటలు పాడకుండా ఉన్నావా? ఎలా ఉన్నావు? పాటలు పాడాలి, బైబిల్ చదవాలి, వాక్యం ధ్యానం. అప్పుడు నీ ఆత్మీయ స్థితి ఎడారిలో నుంచి బయటకు వచ్చేస్తాను. ప్రశాంతంగా ఉంటుంది నీ జీవితం. దేవుడు నువ్వు అడిగిన ప్రతి మాట వింటాడు, ప్రతి అద్భుత కార్యం నీకు చేస్తాడు. దేవుడు వింటున్న ఈ మాటలు జాగ్రత్తగా మీరు వినాలి. మీరు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఎంత భయంకరమైన యాక్సిడెంట్స్లో రోజుల్లో ఉన్నాం. ప్రభువు యొక్క రాకడ సమీపమైంది, కాలం సంకుచితమైంది. ఏ ఒక్క వ్యక్తికైనా సువార్త చెప్పగలుగుతున్నావా? నీ పక్కన పనిచేస్తున్న వాళ్ళకి సువార్త చెప్తున్నావా? నీ ఇంటి ప్రక్కన ఉన్నవాడికి సువార్త చెప్తున్నావా? ఎలా తీసుకెళ్తున్నావు వాళ్ళు? నువ్వు లేకపోతే ఇది బాగుంది, అది బాగుందని చెప్తున్నావా? ఈ చీర బాగుందని చెప్తున్నావా? ఈ సినిమా బాగుందని చెప్తున్నావా? ఎలా చెప్తున్నావు నువ్వు? అసలు ఎలా దేవుని గురించి నువ్వు పాటు పడుతున్నావు? ఎందుకు నువ్వు పాటు పడట్లేదు దేవుని గురించి? నీ ఆత్మీయ స్థితి ఎండిపోవడం వల్ల, నువ్వు వాళ్ళతో సమానంగా జీవించడం వల్ల, నువ్వు వాళ్ళతో దూరం నువ్వు సపరేట్ అవ్వాలి. నువ్వు వెలుగు బిడ్డలుగా మీరు ఉండాలని ప్రభువారు తెలియజేస్తున్నారు. ఎందుకు భయపడుతున్నావు? పేతురు యోహాను భయపడారు, ఇద్దరిని కొట్టేశారు, పట్టేశారు. మళ్ళీ యేసు ప్రభు గురించి చెప్పావా, నీ సంగతి తేల్చేస్తామన్నారు. వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు మేము చూచినది విన్నది తడిమి చూచింది మేము ఎలా దాచుకుంటాం? ప్రభువారి యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందారు వాళ్ళు. అది మమ్మల్ని బలవంతం చేస్తుంది అన్నారు. ప్రభువారి పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోవాలి. ముందు నీ పరిశుద్ధాత్మ నువ్వు ప్రభు అని అడగాలి. సింపుల్గా అడగండి, ఏమి పరిగెత్తవసరం లేదు. అన్ని జనులందరి మీద ఆయన పరిశుద్ధాత్మ శక్తి, మంచి వారి మీదను చెడ్డ వారి మీదను తన కృపను ఉదయింప చేసే దేవుడు, కరుణామయుడు. ఆయన నీ కొరకు నా కొరకు కూడా చనిపోయాడు. నది వలె పారింది ఆయన రక్తం. పరిశుద్ధుడు చనిపోయాడు. ఒకవేళ మన పాపులుగా ఉండగానే యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ప్రభువు చనిపోయిన ఆ త్యాగాన్ని నువ్వు ఎలా గుర్తు చేసుకుంటావు? ఆత్మలో ఎండిపోయే స్థితిలో ఉన్నది మరొక పాయింట్, నీ సహవాసం ఎలా ఉంది? ఎవరితో నువ్వు సహవాసిస్తున్నావు? ఎటువంటి వారితో నువ్వు సహవాసం చేస్తున్నావు? సహవాస దోషం. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన. ఈరోజు క్రైస్తవులు చాలా మంది హిపోక్రేట్స్ అయిపోయారు, వేషధారులుగా జీవిస్తున్నారు. బయట ఒక వేషం, లోపల ఒక మాట. అంటే పూర్తిగా వారు శక్తిని ఆశ్రయించట్లేదు. పైకి భక్తి గల వారే ఉన్నారు, నీతో పాటే ఉంటారు, నీ చర్చిలో ఉంటారు, అంతా బాగానే ఉంది, ఏం పర్వాలేదు అంటారు. కానీ సమయానికి నువ్వు అడిగినప్పుడు వాళ్ళు ఎవరు నీ దగ్గరికి రారు. నువ్వు ఒంటరిగానే ఉండాలి. దయచేసి ఈ వాక్యం వింటున్న క్రైస్తవులు ఎవరన్నా ఉంటే, నీ దగ్గరికి ఎవరన్నా సహాయం కోసం వస్తే, ఒకవేళ వాళ్ళు క్రైస్తవులు అయితే దయచేసి సహాయం చేయి. నీకు చేతనైతే మేలు చేయకపోతే అది పాపం అని దేవుడు చెప్పాడు. నువ్వు మంచి పొజిషన్లో ఉంటావు, నువ్వు క్రిస్టియన్ ఆఫీసర్వి, అలాంటప్పుడు నీ దగ్గరికి వచ్చిన క్రైస్తవుడు నువ్వు సహాయం చేయకపోతే అన్యులు చూసి సిగ్గు తెచ్చుకునే పరిస్థితి మన దగ్గర ఉంది. ఇది ఆత్మీయమైన స్థితిలో, ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నాను. ఎవరితో నీ సహవాసం ఉంది? ఎలాంటి వారితో నీ సహవాసం చేస్తావు? క్రైస్తవుడు చేసుకుపోతే నువ్వెక్కడ పరలోకానికి వెళ్తావు? ఒకవేళ నువ్వు ఆఫీసర్ అయి రేపు రిటైర్ అయిపోతే ఒక నీ ప్యూన్ కూడా నీకు సలాం కొట్టడం. నువ్వు ఇప్పుడు సహాయం చేసిన మంచి మనిషిగా అనిపించుకో. ఈ ప్రోగ్రామ్ స్ట్రైట్ అవే చూస్తున్నా, ఒక ఆఫీసర్ని కూడా నేను చూస్తాను. ఇది దేవుడు నాకు చూపించిన మాటలు ఇవి నేను మీ దగ్గర దొక్కుంటూ చెప్తాను. ఇవ్వండి, మీరు ఇవ్వండి. ఏంటి ఇవ్వాలి? డబ్బులు ఇవ్వమని నేను అడగట్లా, అది దేవుని కృప. అది గివింగ్ అంటే ఓన్లీ మెటీరియల్ థింగ్సే కాదండి, స్పిరిచువల్ థింగ్స్ కూడా ఇవ్వాలండి. ఆత్మీయ సంబంధమైన వరాలు ఉన్నాయండి. ఇతరులకి వాక్యం ఫ్రీగా చెప్పండి, ఇతరుల గురించి ప్రార్థన చేయండి, ఇతరులకు సాయం చేయండి. పక్కింటోడు బియ్యం లేకపోతే సాయం చేయండి, పక్కింటోడు అప్పటికితే సహాయం చేయండి. ఆడు ఎక్కడ పారిపోడు, ఆడు ఇస్తాడో తీరుస్తాడో, ఇది ఏంటి పట్టుకుపోతారు మీరు?
మన క్రైస్తవులే వడ్డీ వ్యాపారం చేస్తారండి. ఏంటంటే ఇది బైబిల్లో అది లేదు. నీ ద్రవ్యము వడ్డీకి ఇవ్వకూడదు. స్ట్రైట్ ఓ సహోదరుడు నేను చెప్తున్నాను, ఇవన్నీ దేవుడు చెప్పిన మాట. కనుక నువ్వు ఇవ్వు, మెటీరియల్ థింగ్స్, స్పిరిచువల్ థింగ్స్. ఏదైనా మీకు ప్రేరేపణ జరిగితే ఇవ్వండి. అంతేగాని ఒక వ్యక్తిని విమర్శించొద్దు. ఎవరన్నా మీ దగ్గరికి వస్తే మీరు సహాయం చేయండి. రండి బ్రదర్, నేను చేస్తాను, హెల్ప్ చేయండి. ఆడు నీకు సహాయం చేస్తే రేపు పొద్దున్న వీడి ద్వారా నాకు ఏమైనా సహాయం దొరుకుతుందని మాత్రం చేయకండి. దయచేసి ఆశించే పని చేయొద్దు. ప్రభు కృపను బట్టి సహాయం చేయండి. ఒకవేళ ఎవడన్నా అన్యాయంగా మీ మీద నింద వేసిన, న్యాయం వీడి మిమ్మల్ని తిప్పిన, పరలోకంలో ప్రభు వాడికి జస్టిఫికేషన్ చేశాడు. ఈ లోకంలో దేవుడు వాడిని చాలా మారు మనసు పొంది వాడి పశ్చాత్తాపం తిరిగేటట్టు తిరుగుతాడు. చాలా మంది సహోదరులు మనోవ్యాధితో కుమిలిపోతున్నారు, బాధపడుతున్నారు. ఇది జరగట్లేదే, ఎలాగ నా మనసులో బాధ ఎవరికి చెప్పుకోవాలనే బాధ ఉంది. అది దేవుడు తప్పక తీరుస్తాడు. న్యాయం వీడి నీపై నింద మోపువారు, న్యాయ తీర్పు రోజున సిగ్గు నొందెదారు. ప్రభుని దృష్టిలోన నీ దీన హృదయం, మాయలు మర్మాలు లేకున్న చాలు, మాయలు మర్మాలు లేకున్న చాలు. ప్రార్థన చేస్తారు. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, ఇదిగో ఆత్మీయ స్థితిలో ఎండిపోయిన బిడ్డలు ఏ విధంగా మరలా నూతనమైన శక్తిని పుంజుకుంటారు, వాళ్ళు ఉన్న ఎడారి జీవితం ఏ విధంగా పోతుందో నాయన ఆ పాయింట్స్ నేను వివరించాను ప్రభువా. వీరి జీవితంలో ఎవరన్నా క్షమించకపోతే క్షమించేటట్లు కృప దయచేయండి. పాపము తీసివేయండి ప్రభువా. నీ కృపలో బలపరచండి. నీ సత్యవాక్యమును వెలుగును వీరి మీద ప్రకాశింప చేస్తున్నారు. నీ పరిశుద్ధాత్మ శక్తితో తాకండి. నీ పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు ఆత్మీయ స్థితి మెరుగుపడుతుంది, అద్భుతాలు జరుగుతాయి. వారి యొక్క ఆత్మీయ అంతరంగంలో ఉన్నటువంటి ఆ బొమ్మ మొత్తం మారిపోయి కొత్త వ్యక్తి వస్తారు ప్రభువా. అలాగే వాళ్ళ ఆత్మీయ స్థితిలో ఉన్న ఎడారి ఎండిపోయిన ఆ ప్రాంతాలన్నీ పోయి సస్యశ్యామలంగా నూతనమైన హృదయం మీరు ఇస్తున్నారు. నీకు స్తోత్రం. హల్లెలూయా. నీ పాదమునకు స్తోత్రం. మీరు అద్భుతాలు చేసినందుకు వందనాలు, స్తోత్రం. నా ప్రోగ్రాం వింటున్న ప్రతి సహోదరుని ఆశీర్వదించండి. ఆర్థిక భారాలతో నలుగుతున్న బిడ్డల్ని మీరు నాయన దయచేసి దర్శించి విడుదల చేసి నీవు అద్భుతాలు చేసే దేవుడని మీరు గ్రహించేటట్లు కృప దయచేయండి. తండ్రి నాయన, మీరు చూపిస్తున్న దాన్ని బట్టి రోహిణి అనే సహోదరి, సిస్టర్ రోహిణి, నీ పరీక్షల్లో నువ్వు బాధపడుతున్నావు, ఎవరు నిన్ను తిడుతున్నారు, బాధపడుతున్నావు, నువ్వు దేవుడు నీకు అద్భుతం చేసి ఉన్నతమైన శిఖరాన్ని తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. ప్రభా, నీ పాదములకు స్తోత్రం. సహోదరులందరినీ మీరు ఆశీర్వదించండి, సహాయం చేయండి నాయన. ప్రభా, బాధల బంధకాలతో నాయన ఇరుకుని పడి నలిగి నాయన ప్రభా, నా సహోదరులు ఎవరైనా ప్రభా రోధిస్తున్నారు ప్రభా, దైవజనులు అయినా బాధపడుతున్నారు ప్రభా, వారందరినీ నీ పరిశుద్ధాత్మ జల్లుతో తడపండి. నీ శక్తిగల హస్తము తోడుగా ఉండి నడిపించండి తండ్రి నాయన. ఇంకా అనేక మంది సహోదరు సువార్థికులు, పాస్టర్స్ కూడా ఆత్మీయ స్థితిలో ఎండిపోయిన స్థితిలో కనబడుతున్నారు ప్రభా. వారందరినీ ఈ వాక్యం విని నాయన నూతనమైన పరిశుద్ధాత్మ వర్షంతో తడపండి ప్రభువా. వర్షంతో తడపండి, సస్యశ్యామలంగా చేయండి. ఈ ప్రార్థన మీరు ఆలకిస్తున్నారు. నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాధను అనుభవిస్తున్న భర్తలతో మాటలు పడుతున్న సహోదరులను చూస్తున్నారు ప్రభు. వారందరినీ నిమ్మళపరచండి, నెమ్మదివ్వండి, శాంతిని వసకండి. యువరాజా ప్రభువా, రారాజు క్రీస్తు యేసు ప్రభువా, నీకు వందనాలు. నేను ఏమీ లేదు, మేము సున్నా, ఏమీ మా దగ్గర లేదు. సమస్తము నీవే చేయగలవాడు, సమస్తముకు ఆధారభూతుడు నీవే. సహాయించండి. తల్లిదండ్రులను ఆశీర్వదించండి తండ్రి నాయన. వృద్ధులు నాయన ప్రభువా, నాయన తండ్రి నాయన, తాతగారులను ఎంతోమంది నాయన, వారందరిని చెడ్డ బిడ్డలు కూడా దీవించి సుఖశాంతులతో దిల్లే కృప. ప్రార్థన మీరు ఆలకించారు, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. నీకే మహిమ. యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యమును విని మీరు ఆశీర్వదింపబడ్డారని నమ్ముచున్నాం. ఆశీర్వదింపబడినట్లయితే మాకు తెలియజేయండి, మేము మీకోసం ప్రార్థిస్తాం. ప్రైజ్ ది లార్డ్.